రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి. నారా చంద్రబాబు నాయుడు గారి మార్క్ అన్నమాట. ఆయన కోసం ఆయన మాత్రమే చేయగలిగేటువంటి ఆయన సీనియారిటీ అనుభవంతో చేయగలిగేటువంటి పెట్టుబడులు ఇవన్నీ కూడా. అంటే గతంలో హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు హైదరాబాద్ ఎలా డెవలప్ చేయడానికి ఆయన ప్రణాళికలు వేసుకున్నారో ఈసారి ఆ 70 ఏళ్ల వయసులో కూడా ఆయన ముందుకొచ్చి ఎంత బలంగా వర్క్ చేస్తున్నారో చూడండి. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ఆయన ఎంత కష్టపడుతున్నారో, ముఖ్యంగా స్థలాల కేటాయింపులతో పాటు రాయితీలు ఇస్తాం, విశాఖ ఫిన్టెక్ హబ్ గా తీర్చిదిద్దుతాం, P4 విధానంలో భాగస్వాముల కండి CII నేషనల్ కౌన్సిల్ సభ్యుల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంతేకాకుండా గత ప్రభుత్వం వల్ల జరిగినటువంటి నష్టాలు, అంటే రాజకీయంగా అంటే ఏ పార్టీ అయినా మారచ్చు, కానీ ప్రజల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు విద్యుత్ రంగం తీసుకొచ్చినటువంటి సంస్కరణలు రాజకీయంగా నష్టం జరిగిన దేశానికి మంచి జరిగిందని దేశంలోనే తొలిసారిగా రెగ్యులేటరీ కమిషనర్ ఏర్పాటు చేశాను. ఉమ్మడి ఏపీలో ఓపెన్ స్పై పాలసీ ద్వారా హైదరాబాద్ నుంచి దుబాయ్కి విమాన సౌకర్యం తీసుకొచ్చామని, తొలిసారి హైదరాబాద్ లో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి నాంది పలికామని ఆయన చెప్పుకొచ్చారు. అంటే అంతర్జాతీయంగా మనం వెళ్ళాలి అనే అవకాశం వస్తే తిరిగి అట్నుంచి కూడా వస్తారు పెట్టుబడులు పెట్టడానికి. ఇక్కడ నుంచి మనం ఒకళ్ళు అక్కడికి వెళ్ళి మాట్లాడి తీసుకొచ్చే మనిషి కూడా కావాలి. నిజంగా అది ఈసారి చంద్రబాబు నాయుడు గారు దానికైతే పూనుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఏడాది విశాఖలో CII సదస్సు పెట్టనున్నట్టుగా చెప్తున్నారు. వైకాపా పాలన అది నామరూపాలు లేకుండా పోయింది. ఇప్పుడు లండన్, సింగపూర్ తరహాలో మరింత అద్భుతమైనటువంటి నగరంగా విశాఖ ఫిన్టెక్ హబ్ గా తీర్చిదిద్దుదామని చెప్పి ఆలోచనలో రాష్ట్రానికి వస్తే, కొత్త ఆలోచనలతో రాష్ట్రానికి వస్తే కలిసి పని చేసేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి CII మీటింగ్ లో అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా చెప్పడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్కి కంపెనీలు రావాలి అనే దానికి ముఖ్యంగా ఎప్పుడు ఏ పార్టీ అయినా రానివ్వండి, కానీ ప్రజలను దృష్టిలో ఉంచుకుని, ఇక్కడ ఉన్నటువంటి యువతను దృష్టిలో ఉంచుకుని, ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలను దృష్టిలో పెట్టుకుని పనిచేయాల్సి ఉంటుంది. వచ్చిన ఏ కంపెనీనైనా సరే నాకు ఇన్ని కోట్లు ఇస్తాను, నువ్వు కంపెనీ పెడితే నాకేంటి, వాళ్ళెవరికో ఉద్యోగాలు ఇస్తే నాకేం వస్తుంది అని అనుకునే ముఖ్యమంత్రులు మనం గతంలో 2024 ముఖ్యంగా 24 వరకు చూసాం, 2019 నుంచి. అది ఎవరనేది అనవసరం. ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే ఎవరైనా రానివ్వండి. నిజంగా ఇక్కడ కూడా కేసీఆర్ గారు కూడా కొంత అందిపుచ్చుకునే 2014 నుంచి మొన్నటి వరకు 23 వరకు కూడా ఆయన తీసుకొచ్చారా అనుకోవాలి. అలా లేకపోతే నిజంగా ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కూడా కుంటుపడిపోయింది. దాన్ని మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది, కొత్త కంపెనీలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంప్లీట్ గా, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అంతా కూడా ఎవడొస్తే వాడిని బెదిరించే పద్ధతిలో వెళ్ళిపోవడం. ఎందుకు వచ్చిందిలే, ఇక్కడ కనీసం మౌలిక సదుపాయాలు లేవు, వాటర్ లేవు, కరెంట్ లేదు, కనీసం రోడ్లు లేవు. ఇవి లేకుండా ఏ కంపెనీ వచ్చి అక్కడ పెట్టుకుంటాడు? వచ్చిన వాడిని ఏమో బెదిరించుతో నాకెంత నీకెంత, నువ్వు వాడికి కంపెనీ పెడితే నాకేం వస్తుంది, జనాలకు ఉద్యోగాలు ఇస్తే నాకేం వస్తుంది అనుకునేటువంటి మెంటాలిటీలో గత ప్రభుత్వాలు ఉంటాయి. సరే ఈసారైనా సరే అది మారి నారా చంద్రబాబు నాయుడు గారి సీనియారిటీతో ఈసారి ఆంధ్రప్రదేశ్కి మరింత పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం అయితే చాలా బలంగా కనిపిస్తుంది. కూడా BPCL లాంటి సంస్థ ఒక 60,000 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్లో, నాకు తెలిసి అదే మొదటి కంపెనీగా అయినా కూడా ఆశ్చర్యపోతుంది. ఆల్రెడీ ఆల్మోస్ట్ చర్చలన్నీ సాగుతున్నాయి. ఒక 2-3 months లో అనౌన్స్ చేసి క్లియర్ గా ఇది ఎక్కడ ఏంటి అనేది కూడా చెప్పబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది.